ప్రవీణ్ అనే అల్బన్ లంజా కొడుకు మా ప్రవక్త గురించి, మా ఇస్లాం ధర్మం గురించి మాట్లాడాడు. ఖచ్చితంగా ఆ లంజా కొడుకు చేత కానీ క్షమాపణ కానీ మీరు చెప్పకపోతే మీకు చెప్తున్నా, ఒక్క వారం లోపల అనవసరంగా మా ధర్మం గురించి, మా ప్రవక్త గురించి చెడుగా మాట్లాడిన ఈ బజారీ లంజా కొడుకు చేత మీరు కానీ క్షమాపణ చెప్పించుకోకపోతే ఖచ్చితంగా మీరు దాని తర్వాత జరిగే పరిణామాలకు మీ క్రైస్తవుల బాధ్యత. అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మన తాగుబోతు ప్రవీణ్ పగడాల, తాగుబోతు డ్రగ్గిస్ట్ అయినటువంటి ప్రవీణ్ పగడాలని మన అమరా ప్రసాద్ అన్నగారు వాడు వీడు అన్నందుకు ఒక హిందూ స్త్రీకి కోపం వచ్చిందంట. మళ్ళీ ఆవిడ ఏమంటుంది, నేను హిందూ అంటుంది, మళ్ళీ కన్వర్టెడ్ క్రిస్టియన్ అంటుంది. వీడికి పిచ్చనాలా ఏమనాలా అర్థం చేసుకోండి. ఒక హిందూ అయితే అంటే మళ్ళీ అమరప్రసాద్ గారికి వాడు వీడు అనకూడదని చెప్పే అర్హత ఆవిడకి ఏముంది? నీకేముంది అర్హత ఆవిడకి కదా? సో ఆవిడకి, ఎవరికి, మన అమరప్రసాద్ అన్నకి జై భీమ్ అనే టీవీ యాంకర్ అంటాడు, ఓనర్ అంటాడు. ఎవరు, శివానో సతీషో తెలియదు పేరు కరెక్ట్గా, కానీ శివానే అన్నాడు అన్న, అమరప్రసాద్ అన్న. సో ఈ జై భీమ్ అనే టీవీ ఎంత అజ్ఞానం ఉంటారంటే, టీవీ ఛానల్ అంటారు, యాంకర్ అంటాడు. ఎంత సహనం ఉండాలి, ఎంత ఓపిక ఉండాలి, ఎలా ప్రశ్న అడగాలి, ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానం వినాలి కదా. వీళ్ళకి ఉచ్చ ఆగదు, ఏమీ ఆగదు. ఎదుటి వాళ్ళు చెప్పే మాటలు వినరు, వాళ్ళ మాటనే వాళ్ళు, వాళ్ళ పంతమే వాళ్ళు. మరి అలాంటప్పుడు ఎందుకు ఫోన్ చేస్తారు రా భయ్? నువ్వు జై భీమ్ టీవీ అయితే నీతో పెట్టుకో కదా. మా అన్నకి ఎందుకు ఫోన్ చేశారు మీరు? చేసినప్పుడు నీవు ఒక క్వశ్చన్ అడగాలి, ఆ క్వశ్చన్కి సమాధానం తీసుకోవాలి. ఆ క్వశ్చన్ సమాధానం అయిపోయిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ అడగాలి. ఆ క్వశ్చన్ సమాధానం వచ్చిందా లేదా అని క్లారిటీ తీసుకోవాలి. పబ్లిక్ను అర్థమవుతుంది కదా. అరే అక్కడ అమరప్రసాద్ అన్న సమాధానం చెప్తుంటాడు, ఇక్కడ వీళ్ళ మధ్య అరుస్తుంటారు. ఏంద్రా భయ్ మీరు సోషల్ మీడియా నడిపితే ముఖమా మీది? సో ఆ కాల్ రికార్డు చూద్దామా ప్రేక్షకులు ఏముందో అనేది. కానీ ప్రేక్షకులు ఒక ముఖ్య గమనిక, ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకు చాలా రావాలంటే ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. మీ ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ వీడియో గంటన్నర ఉంది కాబట్టి ఈ ఎపిసోడ్లు 10-15 ఎపిసోడ్లో ఈ వీడియోని రిలీజ్ చేస్తున్నాను నేను. సో మొత్తం వినండి మాటలు, ఓకేనా? कर्नाटक में जो कांग्रेस की सरकार है, मैं उसकी आपको बता रहा हूं, कर्नाटक की कांग्रेस सरकार ने बाकायदा 1 साल में मंदिरों से 445 करोड़ रुपए की कमाई करी। 445 करोड़ रुपए कर्नाटक की कांग्रेस सरकार ने, और इन 445 करोड़ रुपए में से 330 करोड़ रुपए, ध्यान से सुनिएगा, 445 करोड़ रुपए मंदिरों से लिए गए और 330 करोड़ रुपए मस्जिदों पर, चर्चों पर, वक्फ बोर्ड पर खर्च किए गए। तो ये कौन सा सेकुलरिज्म है कि मंदिरों से आपको कमाना है, वक्फ बोर्ड पर खर्च करना है, आपको चर्चों पर खर्च करना है, आपको मस्जिदों पर खर्च करना है? तो कमाई करने के लिए आपको जो है हिंदुओं के मंदिर मिलते हैं, और फिर गालियां भी आप हिंदुओं को ही दोगे कि भैया कुंभ में नहाने से कौन सी गरीबी जाएगी, मंदिर बनाने से क्या होगा, और घंटी बजाने से, मंदिर के घंटी तो वो बजाते हैं जिनके पास बुद्धि नहीं होती। ऐसे तमाम उदाहरण मेरे पास एक से एक बड़े हो रहे। मजा आया, और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं। హలో, అమరప్రసాద్ గారేనా? నేనే మాట్లాడుతున్నా. అమరప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. జై భీమ్. నేను శివన్ మాట్లాడుతున్నా, జై భీమ్ టీవీ ఛానల్ లైవ్ ద్వారా. జై భీమ్ టీవీ ఛానల్. నేను మరిగల శివన్ మాట్లాడుతున్నా. చెప్పండి. బ్రదర్ బాగున్నారా? బాగున్నాండి. బ్రదర్ మీ మీద ఎఫ్ఐఆర్ అయింది కదా ఖమ్మం జిల్లాలో? అయిండొచ్చు. అవును అయ్యుండొచ్చు. మీకు ఇంటిమేషన్ లేదా? నాకేం పోలీసులు ఫోన్ చేయలే కదా. పోలీసులు మీకు 1వ తారీఖు ఎఫ్ఐఆర్ అయింది కదా మీ పేరు. ఇంతవరకు పోలీసులు ఫోన్ లిఫ్ట్ చేయాలంటే, ఫోన్ చేయాలంటే ఎట్లా? కంపల్సరీ ఫోన్ చేస్తారు కదా, మామూలుగా అటెంప్ట్ మర్డర్ కింద కేసు అయింది కదా మేము.
నాకు రాలేదు అని నేను చెప్తున్నా. కంపల్సరీ చేస్తారు అంటే నువ్వు పోలీసులకు అడగాలి ఎందుకు వేయలేదని. అంటే కేసు ఎఫ్ఐఆర్ మన ఎఫ్ఐఆర్ అయిందా? అరే అయిండొచ్చు బాసు, నీకేం చెప్తున్నా, నాకు రాలేదు అని చెప్తున్నా కదా. ఓకే ఓకే. ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని మీరు చాలా వరకు తప్పుదో పట్టిస్తున్నారు. మీ మీద చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. గతంలో కూడా అంబేద్కర్ విషయంలో కూడా మిమ్మల్ని చాలా వరకు మాట్లాడారు. ఎందుకు మీ తీరు మారట్లేదు, ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారు అనేది అంటే ప్రజల అభిప్రాయం. ఏం చెప్పాలనుకుంటున్నారు? జర్నలిస్టేనా? నేను ఇప్పుడు కనపడుతున్న జర్నలిస్టే కదా, నేను చెప్పిన కదా బరిగెల శివ జైబీఎం టీవీ ఛానల్ చైర్మన్. నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చెప్పండి. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పడు కాదు, మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాలని కూడా రూల్ ఏం లేదు, అర్థమవుతుందా? మీరు అరే మాట్లాడుతున్న వినే స్వామి, ఫస్ట్ అడిగిన సమాధానం చెప్పి విను కొద్దిసేపు. చెప్పండి చెప్పండి చెప్పండి. ఓపికనే లేదు నీకు ఓపికనే లేకుండా మాట్లాడుతున్నావు. అమర ప్రసాద్ గారు మీరు వినండి, అడగండి. 100 క్వశ్చన్లు, అరే 100 క్వశ్చన్లు అడుగు, 100 క్వశ్చన్లకి సమాధానం చెప్తాను నేను, అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఫోన్ల నుంచి కాదు, నీ స్టూడియోకి వచ్చి కూర్చోమంటే కూడా వచ్చి కూర్చుంటాను. అరే వినయ్యా ఫస్ట్, నీకు అసలు ఆగుతలేదు కదా, నీకు ఆతృత ఎక్కువ ఉన్నది కదా నీకు. నాకు ఆతృత లేదే. అరే నువ్వు ఇంటర్వ్యూ చేసేవాడు లేకపోతే నాతో ఆర్గ్యుమెంట్ చేసేవాడు, నాకు అర్థమవుతలేదు. ఛానల్ అన్నావు, నీకు అంత ఓపిక లేకుండా మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఆగు, నాకు ఫోన్ చేసినావు ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు. నువ్వు క్వశ్చన్ అడగాల, ఆర్గ్యుమెంట్ కాదు నువ్వు చేయాల్సింది. విన్నారు కదా ప్రేక్షకులు, జై భీమ్ ఛానల్ టీవీ ఛానల్ అంట, యాంకర్ అంట, చైర్మన్ అంట. ఒక యాంకర్ చైర్మన్ మాట్లాడే రీతి ఇలాగే ఉంటుందా? మీరే ఆలోచించండి. వీళ్ళు మాటలు పెడుతుంటే వాళ్ళు వాగడం కానీ ప్రశ్న అడిగి ఎదుటివాడు ఏం చెప్తారో అని వినే ఓపిక కూడా లేదు, జ్ఞానం కూడా లేదు. పోలీసులు మీకు ఫోన్ చేయాలి కదంటే అది పోలీసులు అడగాలి కదా, చేసలేరని చెప్పాడు అమరప్రసాద్ అన్న. ఎందుకు చేయలేదు? మీరు ఏం కేసు అయినప్పుడు పోలీసులు ఎందుకు అమరప్రసాద్ గారికి ఫోన్ చేయలేదు, అరెస్ట్ చేయలేదు అనుకో వాళ్ళని కదా అడగాలి, అమరప్రసాద్ని అడతారా? ఇంత అజ్ఞానాన్ని జై భీమ్ టీవీ అంటే మళ్ళా. విన్నారు కదా ప్రేక్షకులు, సో ముందు వినండి. నువ్వు నాతో డిబేట్ చేయడానికి ఫోన్ చేసావా లేకుంటే క్వశ్చన్ అడగడానికి ఫోన్ చేసావా? మరి క్వశ్చన్ అడుగు, మరి ఆర్గ్యుమెంట్ ఎందుకు చేస్తున్నావు? మరి చెప్పండి మీరు. ఓకే నువ్వు చెప్పమన్నప్పుడే చెప్తాను. మరి ఆగు, మరి ఫస్ట్ అడిగినావు కదా, ఊకే మధ్యలో రాకి ఇంకోసారి మధ్యలో అసలు ఫోన్ కట్ చేస్తా మళ్ళా. సరే బ్రదర్ చెప్పండి, మధ్యలో అసలు రావద్దు. చెప్పండి. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసేసి నువ్వు మాట్లాడిన విధానం ఎలా ఉంది అంటే ఏదో సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నావు అని చెప్తావు. అసలు తప్పుదో పట్టిస్తున్నావు అని చెప్పి నీకు కూడా చెప్పింది? అసలు నీకు కొద్దిగా ఆగని చెప్పినా, మధ్యలో మాట్లాడదని చెప్పినా? నువ్వేం జర్నలిస్ట్ నువ్వు? అసలు నీకు ఓపికనే లేదు నీకు. కొద్దిగా ఆగు అని చెప్పినా కదా, ఆగు అని చెప్పినా నీకు. నువ్వు అన్నాను తమ్ముడు అని తర్వాత సంగతి. అసలు సమాజం చెప్తున్నప్పుడు మా వినే ఒప్పుకుందని లేదా నీకు? నువ్వు 1000 అరే నీకేంద్రా నీ క్వశ్చన్ అడిగేది? ఏమో క్వశ్చన్ అడిగి నువ్వు నాకు అడుగు. నేను ఒక టీవీ యజమానిగా నేను అసలు నువ్వు జర్నలిస్ట్ చేసినావా? నాది మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేసినావా? మరి చేస్తే మరి ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేదా? అరే నేను ప్రశ్న అడిగినా సమాధానం చెప్పేందుకు మనం ఆగాలి. జర్నలిజం కంప్లీట్ అయిపోయింది, ఎల్ఎల్బి కూడా కంప్లీట్ అయిపోయింది. నేను టీవీ ఛానల్ నా దగ్గర 325 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. చెప్పండి మీకు ఇంకేం సమాధానం కావాలి? కొద్దిగా ఆగుతావా? ఆగిన బట్టి చెప్తున్నానే, చెప్పండి. మధ్యలో రావద్దు. అరే చెప్పన్నా, నువ్వు అదే అంటావు. నేను చెబుతున్నా, నేను చాలా క్లారిటీగా మాట్లాడతా, నువ్వు మధ్యలో రావద్దు అన్న. నీ జర్నలిజం ఉంటే నీ దగ్గర పెట్టుకో. మాట్లాడక అసలు మధ్యలో మాట్లాడక. నేను మాట్లాడినప్పుడు మాట్లాడు, ప్రశ్న అడుగు అంతే. సరే చెప్పు. ఇప్పుడు నువ్వు అడిగే విధాన ప్రశ్నలనే నువ్వు రాంగ్ ప్రశ్న అడుగుతున్నావు. ఫస్ట్ ఏమన్నావు? పోలీసులను ఫోన్ చేసి ఎందుకు చేయలేదు అంటే, ఎందుకు చేయలేదు వాళ్ళకి అడగాలి నువ్వు, నాకేం అడగాలి నువ్వు? నీకు చేసిరా లేదా అని అడగాల. నేను చేయలేదని చెప్పిన. లేదు అటెంప్ట్ మర్డర్ కదా, అది కదా, ఇది కదా, మర్డర్ కేసు కదా అని ఏదేదో మాట్లాడుతున్నావు. అది నువ్వు ఎవరికి అడగాల? పోలీసులకు అడగాల. పోయి ఎందుకు అరెస్ట్ చేయలేదని మీరు ఆయనకు వాళ్ళకి అడగాల, ఎందుకు ఫోన్ చేయలేదని మీరు వాళ్ళకి అడగాల. నువ్వు నాకు అడగడం ఏంటి? నెక్స్ట్ ఏమన్నావు? ఏది ఆ సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నావు, నీకు తప్పుదో పట్టిస్తున్నావు నీకు కూడా చెప్పింది నీకు. అసలు అడిగే ప్రశ్న విధానమే తప్పు నీది. నీ మీడియా ఉంటే, నీ ఛానల్ ఉంటే నీదైనా పెట్టుకో, కానీ ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు పద్ధతితో మాట్లాడు, పద్ధతితో సమాధానం తీసుకో, లేదా ఫోన్ కట్ చేసేసి వేరే పని చేసుకో. ఇప్పుడు అడుగు అన్న. ఓకే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఒక అమ్మ కూడా లైవ్ లో ఉందన్న, నేనేం అడగను, ఆ అమ్మ మాట్లాడుతుంది. నో ప్రాబ్లం, అడిగి మాట్లాడు. అమ్మ మాట్లాడండి. అమర ప్రసాద్ లైన్ లో ఉన్నట్టు మాట్లాడమ్మా. అమర ప్రసాద్ గారు నీకు నమస్తేనండి. మీరు వయసులో నాకంటే చాలా పెద్దవాళ్ళు, నీకు నమస్తే.
నేను ఒక మాట సూటిగా నేను నిన్ను అడుగుతున్నాను సార్. ఏం అడుగుతున్నానంటే, మన ప్రవీణ్ పగడాల గారి మర్డర్ గురించి వాడు తాగి సచ్చాడు, వాడు గుట్టబల్గా తాగి సచ్చాడు అని మీరు ఒక పోస్ట్ పెట్టారండి ఫేస్బుక్ లో. ఇంతకంటే నీచమంగా లాంగ్వేజ్ లో నీకు మాట్లాడడానికి వేరే మాటలు దొరకలేదా? వాడు వీడు అని మాట్లాడడము ఇది ఏం పద్ధతి అని నేను సూటిగా నిన్ను సమాధానం అడుగుతుండా. మీరు ఈ విషయం కింద నాకు ఒక మాట, మీరు ఎలా మాట్లాడాలో పద్ధతి కూడా నీకు తెలియకపోతే, ఇంత పెద్దవారు నీకంటే చిన్నవాళ్ళు నిన్ను చూసి ఏమి నేర్చుకోవాలా, సమాజం ఏమి నేర్చుకోవాలా, ఎటు పంపించాలని మీరు అనుకుంటున్నారు? వాడు వీడని మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు సార్. మీరు మర్యాద పూర్వకంగా కూడా మాట్లాడవచ్చు, మర్యాద పూర్వకంగా కూడా విమర్శ చేయొచ్చు. వాడు గుత్తబల్గా తాగి సచ్చినాడు అంటే నువ్వు పోయి మందు పోసినావా సార్? నువ్వు పోయి మందు పోసి తాపి పబ్లిక్ లేకి హైవే లేకి పంపిస్తున్నావా? బైక్ ఎక్కిపోరా సావుపు అని చెప్పి పంపించినారా మీరు? వాట్ ఈస్ ద లాంగ్వేజ్ సార్? అది మీరు అసలు కరెక్ట్ గా మాట్లాడండి. మీరు విమర్శ చెయ్యండి, నేను కాదనలేదు. మీరు హిందువుల తరపున పోరాడుతున్నారు, రైట్. సరే, మీ హిందువుల తరపున మాట్లాడుతున్నారు, మీ హిందూజం గొప్పదైతే మీరు చేసుకోండి, కాదనలే. కానీ ఒక వ్యక్తిని వాడు వీడు వాడు వీడు వాడు వీడు అని మాట్లాడుతున్నారు. నేను మాట్లాడేది మీరు కంప్లీట్ గా వినండి సార్, తర్వాత మీరు మాట్లాడండి, నేను కూడా వింటాను. సో ప్రేక్షకులు, ఈవిడ ఏమంది మహాతల్లి, ఈవిడ ఎవరో, ఈవిడ పేరేంటో మాకు తెలియదు, కానీ వాడు వీడు అనేది ఏం పద్ధతి, మాట్లాడే పద్ధతి అంది కదా ఈవిడ. సో ఈవిడ ఎవరో తెలియదు, కానీ నా వీడియో ఈవిడకి పోయేలా వ్యవస్థ చేయండి జైభీమ్ టీవీ వాళ్ళు, లేదా ఎవరైనా చూసిన వాళ్ళు ఈ వీడియో ఆవిడకి షేర్ చేయండి. నేనేమడుతున్నా, ఈవిడికి అమరప్రసాద్ అన్న కాదమ్మ చెప్పాల్సింది, నువ్వు మొదలు చెప్పాల్సింది, అడగాల్సింది పచ్చిగా తాగి చనిపోయిన ప్రవీణ్ పగడాల గారిని అడగాలి. మన ఎవరు అమరప్రసాద్ అన్న వాడు తప్ప తాగి చచ్చాడు అని చెప్పాడు, వాడు అన్నాడు. వాడు అనడం పెద్ద తప్పేమి కాదు. సో ఈ వాడు అనే కన్నా ఈ పెద్ద పదము మీ ప్రవీణ్ పగడాల తాగుబోతుగాడు మొహమ్మద్ ప్రవర్త గురించి మాట్లాడమ్మా. మరి దాని గురించి ఏమంటావు ప్రజలకి? నువ్వు చెప్పాలి, నిజమైన ఆడదానివైతే. అది మీ ప్రవీణ్ పగడాల గాడు ఏమన్నాడో వినిపిస్తా, చూనండి. మొహమ్మద్ గారికి 3 అంటే ఇష్టం. రెండు చెప్తాను, 3 వద్దులేండి, బాగోదు, అది కొంచెం జుగుప్సగా ఉంటుంది. 2 చెప్తాను. ఆయనకు సెంట్ అంటే ఇష్టం, ఆయనకు గోట్ అంటే ఇష్టం. అంటే మేక గొర్రె కాదు, మేక మాంసం అన్న సెంట్ అన్న ఇష్టం ఆయనకు, సుగంధాలు. సెంట్ పూసుకుని వచ్చారు పొద్దున్నే మసీద్కి. ఒకడు వచ్చి చెప్పాడు, మొహమ్మద్ గారు వీళ్ళు మసీద్కి వచ్చి ఇలా అని చెప్పి ఇలా వంగుతూ ఉంటే మాకు ఆగట్లేదండి, మేము అల్లాని చూడాలా వీళ్ళని చూడాలా అన్నాడు. ఈయన అన్నాడు, మీరు మసీదులోకి రావాకండి అన్నాడు. మీరు మసీదులోకి రావద్దు, ఇంట్లోనే చేసుకోండి అన్నాడు. తాళం వేయాల్సింది స్త్రీలకు కాదురా బేవకూఫ్, నీ మనసుకు తాళం వేయాల్సింది వాళ్ళు ఏం కట్టుకోవాలి, ఏం తినాలి, ఎలా బతకాలి. నువ్వు చెప్పడానికి ఎవడు నువ్వు? నీ మైండ్కు. సో విన్నావు కదమ్మా శుద్ధిముద్రి, మీ ప్రవీణ్ పగడాల తాగుబోతుగాడు ఏమన్నాడు మొహమ్మద్ ప్రవర్త గారిని? తాళం వేయాల్సింది స్త్రీలకు కాదురా బేవకూఫ్ అన్నాడు. ఎవరిని? ముస్లింలు ఆరాధ్యంగా పూజించే మొహమ్మద్ ప్రవర్త గారిని బేవకూఫ్ అనొచ్చా? మళ్ళా నువ్వు ఎవడురా వాళ్ళకి చెప్పడానికి? నువ్వు తాళం వేయాల్సింది బుద్ధికి రా, స్త్రీలకు కాదురా అంటున్నాడు మొహమ్మద్ గారిని. మరి మీ ప్రవీణ్ పగడాడు ఇలా మాట్లాడొచ్చమ్మా తల్లి? ఒరే జైభీమ్ టీవీ కూడా నిన్ను కూడా నడుతున్నావు, వాడు ఇట్లా మాట్లాడొచ్చా? అవరా? అవమ్మా తల్లి, చెప్పమ్మా. ప్రేక్షకులు మీరు కూడా చెప్పండి. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రేక్షకులు. ఈ వీడియో చెప్పాను కదా, ఈ వీడియో 1.5 గంట ఉంది, అందుకోసమే కొంచెంగా రిలీజ్ చేస్తాను వీడియోని. సో చూస్తుండండి, మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే దాని మీద క్లిక్ చేయండి. ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, సరేనా? సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. అప్పటివరకు ప్రేక్షకులు చెప్పండి, ఇలాంటి మతోన్మాదుల్ని కొట్టి పడేయాలంటే పాస్టర్ని. జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.